సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇటీవల పలువురు సర్పంచులు కలిసిన సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని వాపోయారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండడం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నది తెలియచేయాలని పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గత 34 ఏళ్లుగా స్వాతంత్ర వేడుకలకు 100-250 చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్ అంత తక్కువ డబ్బులతో దేశ స్వాతంత్ర వేడుకలు జరపడమా అంటూ ప్రశ్నించారు. ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామాన స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పంచాయతీలకు నిధులు పెంచినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి గ్రామంలో స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ రోజు కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధులు కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల్లో ఆగస్టు 15 వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామని చెప్పారు. పవన్ ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు 100, మేజర్ పంచాయతీలకు 250 చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను 10,000, 25,000 చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2011 జనాభా ఆధారంగా 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 10,000, 5,000 పైబడిన జనాభా ఉన్న పంచాయతీలకు 25,000 రూపాయలు అందిస్తారు. ఈ మొత్తంతో స్వాతంత్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలి. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా 10,000, 25,000 చొప్పున నిధులు అందిస్తారు. ఆ మేరకు 10,000, 25,000 నిర్ణయించింది ప్రభుత్వం. పంచాయతీల ఆధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు నిర్దేశించారు. జాతీయ వేడుకలైన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలి. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాసరచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలి. ఆటల పోటీలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేయాలి, బహుమతులు అందించాలి. పంచాయతీ పరిధిలోని స్వాతంత్ర సమరయోధులు, రక్షణ రంగం నుంచి వచ్చిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలి. పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు స్వీట్స్, చాక్లెట్లు అందించాలి. పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.